భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని 4వ సంపుటి అలర్క చరిత్ర నుండి 10వ అధ్యాయం పునఃప్రాప్తి. కొంతసేపు సరదా ప్రసంగాలు అయిన తర్వాత వాళ్ళు మెల్లిగా తమ ప్రసంగంలోకి దింపారు యువరాజుని. మిత్రమా, ఇవాళ మా కోరిక ఒకటి తీర్చాలి మీరు. కోరిక తీర్చడం ఏమిటి? సేవకుల్లాగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఏమైంది మీకు? ఏమీ లేదు, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళు స్నేహం చేశాక మీ ఇల్లు మా ఇళ్ళని భేదం తెలిసిందన్నమాట మీకు. లేదు కనుకనే మా పేద ఇంటిని కూడా మీ ఇంటిలాగే భావించుకుని రమ్మంటున్నాము. మంచి మెలికలై వేస్తున్నారు. అసలు విషయం ఏమిటి? మా నాన్నగారు మిమ్మల్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మేమే పేద ఇళ్ళని సందేహిస్తున్నామంటారు. అంతేనా? మిమ్మల్ని ఏం లాభం? నాకే బుర్ర లేదు. ఇన్నాళ్ళు అయింది కదా, వీళ్ళ నాన్నగారు నాకు కూడా నాన్నగారు కదా, పోయి వారి పాదాభివందనం చేసి వద్దామని తోచవద్దా? తోచనే లేదు. ఇప్పటికైనా గుర్తు చేశారు. ముందు పదండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వద్దాం. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రథాలెందుకు, నడిచేపోదాం పదండి అని వెంటనే లేచాడు కోలయాశ్వుడు. అతని సౌజన్యాన్ని చూసి వారు పొంగిపోయారు. ఇన్నాళ్ళు స్నేహమైన వాళ్ళిల్లు ఎక్కడని అడగలేదు యువరాజు. నది దాటి వచ్చామని వాళ్ళు అప్పుడప్పుడు ప్రసంగాల్లో అనడం వల్ల ఏటికి అవతలి పల్లెవారి నివాసమని అనుకుంటూ ఉండేవాడు. ఇవాళ మిత్రులతన్ని పడవనెక్కించి కబుర్లలో పెట్టి ఏదో మధ్యకొచ్చాక ఏదో నెపం మీద కళ్ళు మూయించారు. ఆ లిప్తకాలంలో నాగలోకపు తంత్ర విద్యలు ఉపయోగించి అతన్ని తమ లోకంలో తమ గృహానికి చేర్చారు. ఋతుధ్వజుడు కళ్ళు తెరిచేసరికి గోమతి లేదు, పడవ లేదు, మిత్రులు లేరు. ఏదో వింత భవనం, వింత లోకం. పక్కన పాముతోకలు, మనుష్యాకారాలు, నెత్తిమీద స్వస్తిక ముద్రలున్న పడగలు గల 2 వింత వ్యక్తులు చెరో పక్కన నిలబడి ఉన్నారు. వారిరువురు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తున్నారు. వారి ముఖాల్లో భయముంది. మిత్రమా, క్షమించు, ఇది నాగలోకం. ఇది మా అసలు రూపం. మేము నాగరాజైన అశ్వతరుని పుత్రులం. నీ మీద ప్రీతి వల్ల నీతో స్నేహం చెయ్యాలనే ఉబలాటంతో బ్రాహ్మణాకారంతో నీ దగ్గరికి వచ్చి నీతో వినోదించేవాళ్ళం. మా తండ్రి గారు నిన్ను చూద్దాం అనుకోవటం వల్ల ఇవాళ నిన్నిక్కడికి తెచ్చాం అన్నారా వ్యక్తులు. ఆ గొంతులు అచ్చంగా మిత్రుల గొంతుకలే. కువలయాశ్వుడు ఒక క్షణం వింతగా చూసి అంతలో ఫక్కను నవ్వి వారి చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ, బ్రాహ్మణుల్ని క్షమించే శక్తి మాకెక్కడుందయ్యా, రండి ముందు తండ్రి గారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఎంత మంచితనం ఉన్నా తమను ఇంత మన్నిస్తాడని వాళ్ళు అనుకోలేదు. ఈ సౌజన్యమూర్తి స్నేహశీలిత్వానికి వారి హృదయాలు ద్రవించిపోయినాయి. వారు అతని ముంజేతిని ప్రేమపూర్వకంగా ముద్దు పెట్టుకుని సాధారణంగా లోపలికి తీసుకుపోయారు. ఆ లోకపు వింతలు, అక్కడ స్త్రీ పురుషుల ఆకార విశేషాలు, అక్కడ సంగీతాలాపాల సారస్యాలు గమనించుకుంటూ అనేక కక్షలు దాటి రాజభవనంలోనికి చేరాడు కోలయాశ్వుడు. అక్కడ ఒక రత్నసింహాసనం మీద ఒక వృద్ధమూర్తి టీవీగా కూర్చుని ఉన్నాడు. రత్నకాంతి మాలికల చేత ఆ సింహాసనమే ఒక అగ్నిజ్వాలలాగా ఉంది. అగ్నిగుండంలో అవతరించిన అగ్ని పురుషుల్లాగా ఆ వృద్ధుడు తేజస్సుతో జ్వలించిపోతున్నాడు. ఆయన కిరుపక్కల 2 దివ్యాంగనలు చామరులు వీస్తున్నారు. ఇటు తపస్థిత్వము, అటు రాచరికము 2 సమపాలలో ఉన్నాయి అనుకున్నాడు ఋతుధ్వజుడు ఆయన్ని చూసి. ఆయనే మా నాన్నగారు అన్నారు మిత్రులు. ఇతనే మా మిత్రుడని సంజ్ఞ చేశారు తండ్రికి. తటాలున సాష్టాంగ వందనం చేశాడు కోలయాశ్వుడు. ఆ వృద్ధుడు సింహాసనం దిగివచ్చి అతన్ని లేవనెత్తి కౌగిట గుచ్చి సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నాడు. కొంచెం ఉలిక్కిపడ్డాడు కోలయాశ్వుడు, కానీ అంతలోనే సంభాళించుకున్నాడు. అశ్వతరుడు ఇతడిని చూసి పరమానందపడ్డాడు. లోకులు చెప్పుకునేవి అత్యక్తులని, కొడుకులు చెప్పినవి స్వాభావోక్తులని అనుకున్నాడు మునుపు. ఇప్పుడు అతన్ని స్వయంగా చూసి ఆ 2 అల్పోక్తులని తెలుసుకున్నాడు. తన ప్రీతిని అనేక విధాలైన ప్రియోక్తులతోనూ సరసోక్తులతోనూ వ్యక్తం చేశాడు. కొంతసేపైన తర్వాత కొడుకుల్ని చూచి, ఏమిరా ఇంత సన్మిత్రుణ్ణి సంపాదించారు, ఇంటికి కూడా తెచ్చారు, ఏమి సత్కారాలు చేస్తారో చూస్తానిక అన్నాడు నవ్వుతూ. సత్కారాలు పొందడం మా వంతు అన్నారు పుత్రులు తండ్రితో నవ్వు కలుపుతూ. ముందు వికార ప్రాకారాలు మానండి అన్నాడు కోలయాశ్వుడు తాను నవ్వు కలుపుతూ. ఆ తర్వాత మిత్రులు యువరాజును తీసుకెళ్లి అభ్యంజనం చేయించారు. రత్నాంశుకాలు కట్టించారు, దివ్యాభరణాలు పెట్టించారు, అపూర్వ గంధాలు పట్టించారు, విచిత్ర కుసుమ మాలికలు దట్టించారు. ఎన్ని రకాల ఉపచారాలో చేశారు. చివరికి అభూతపూర్వమైన విందు చేశారు. భోజనాలయ్యాక తాంబూల సేవనం చేస్తూ మళ్ళీ సరసోక్తులు ప్రారంభించాడు అశ్వతరుడు. అతను మంచి హాస్యప్రియుడు. మాటమాటలోనూ చలోక్తుల్ని రాబట్టగల నేర్పు అతనికి ఉంది.
ఆ మాట ఈ మాట అయ్యాక కోలయాశ్వుడిని దగ్గరగా తీసుకుని, బాబు, రాక రాక మా ఇంటికొచ్చావు, నీకేదో సత్కారం చెయ్యందే మాకు తృప్తి లేదు. నీకు లేనిదేముంది మేము నీకు ఇయ్యడానికి? అయినా మా తృప్తి కోసం నువ్వు కోరుకోక తప్పదు. కోరుకో, నీకు కావలసిన వరం కోరుకో, ఏం సందేహించకుండా కోరుకో అన్నాడు అశ్వతరుడు. ఆ రాజకుమారుడు ముఖాన చిరునవ్వు తోలుకాడగా చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమ అనుగ్రహం వల్ల నాకే సంపదలోనూ లోటు లేదు. ఇక నాకు కావాల్సింది నిశ్చలమైన ధర్మబుద్ధి. మీ యందు, మీలాంటి పెద్దల యందు, గోబ్రాహ్మణుల యందు, గురువుల యందు, తల్లిదండ్రుల యందు దృఢమైన భక్తి. ఇవి కావాలి, ఇవి ఇయ్యండి నాకు. ఇక వేరే ఏమీ అక్కర్లేదు. మెచ్చుకున్నాడు వృద్ధుడు. మెచ్చుకొని, ఇవి నీకు సహజంగానే ఉన్నాయ్యా, అయినా మేము మళ్ళీ ఆశీర్వదిస్తున్నాము. తదాస్తు. అది సరే, నువ్వి ముసలివాడివ్వగలడా అని అనుమానపడకు. సాధ్యాసాధ్యాలతో నీకు నిమిత్తం లేదు. అడుగు, అడిగేసెయ్యి, జంకకు. తరిమి తరిమి బలవంత పెట్టసాగాడు వృద్ధుడు. ఏమనాలో తోచలేదు కోలయాశ్వుడికి. సాధ్యాసాధ్యాల ప్రసక్తి వచ్చేసరికి అతని మనస్సులో ఒకసారి మదాలస మెదిలింది. దాంతో ముఖంలో కొంచెం దైన్యరేఖ చోటు చేసుకుంది. అయినా గాంభీర్యం చాటున అతడు నిశ్చలంగానే ఉండిపోయాడు. కానీ ఆ వృద్ధుడు ఇతని హృదయం అంతా చదివేసిన వాడిలాగా, నా దగ్గర జంకెందుకయ్యా, కొడుకు తండ్రిని అడిగినట్టు అడగవయ్యా. నా తండ్రి, నేను నీకు తండ్రి లాంటి వాడిని అన్నాడు వెన్ను నిమురుతూ. ఈ మాట దైన్యం ఆ వృద్ధుడి కంఠంలో చేరింది. ఆ అవ్యాజ్య ప్రేమస్పర్శకి చలించిపోయాడు యువరాజు. ఒక చిన్న నిట్టూర్పు అప్రయత్నంగా వెలువడి ముఖం వాడి తలవాల్చుకుని అతను అయోమయంగా మిత్రుల వంక చూడసాగాడు. సమయజ్ఞులు కనుక ఆ మిత్రులది అదనుగా తీసుకుని తండ్రితో ఇలా అన్నారు. నాన్నగారు, మా మిత్రుడికి జీవితంలో ఒకటే తీరని లోటుంది. రాక్షసుడు ఒకడు చేసిన నయవంచనకు బలై అతని భార్య మదాలసాదేవి తన భర్త మరణించాడని నమ్మి ప్రాణాలే పోగొట్టుకుంది. అప్పటి నుంచి అన్యకాంత పరిగ్రహం మాని ఆ పతివ్రతామణి అనురాగానికి ఆత్మార్పణ చేసుకుని ఉన్నాడు మా మిత్రుడు. మీకు అనుగ్రహం వస్తే మా మిత్రుడి భార్యను మళ్ళీ బ్రతికించండి. అది విని అశ్వతరుడు సన్నగా నవ్వి కోలయాశ్వుడి వెన్ను మరొకసారి నిమురుతూ, బాబు, ఇలాంటి విషయాలు నీకొకరు చెప్పాల్సిన పని లేదు. ఈ సంసారం మహాప్రవాహం. ప్రవాహంలో పోయిన తరంగం మళ్ళీ రాదు. తత్వదృష్టి గలవారు ఆ ప్రయత్నం చెయ్యరు కూడా. అయినా మా దగ్గర మాయాశక్తులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల ఆవిడను ఒకసారి చూపమంటే చూపుతాను, నీ ఇష్టం అన్నాడు లాలనగా. కోలయాశ్వుడు చటుక్కున తల ఎత్తి, స్వామి, మాయా మదాలస అయినా సరే ఒకసారి చూపండి, అదే చాలు అన్నాడు. అశ్వతరుడు తల పంకిస్తూ, నాయన, ముందే చెప్తున్నాను, బాగా గుర్తించుకో. నేనిప్పుడు చూపే మదాలసను నీవు ముట్టుకోరాదు. అందుకిష్టమైతేనే నేను ఈ పనిలోకి దిగుతాను అని ఖండితంగా చెప్పేశాడు. సరేనని అంగీకరించాడు కోలయాశ్వుడు. అశ్వతరుడు ధ్యానం నటించి లోపల నుంచి మదాలసను తెప్పించి దూరంగా నిలబెట్టాడు. ఆమెను చూడ్డంతోడే కోలయాశ్వుడి కళ్ళల్లోంచి బొటబొట నీళ్లు రాలినాయి. అతను తన హృదయోద్వేగాన్ని తానే సంభాళించుకున్నాడు. కానీ కొంతసేపు అయ్యేసరికి తను తాను మర్చిపోయాడు. బారలు సాచి మదాలస అని ఆక్రోశిస్తూ గబగబా ఆమె కేసి నడిచాడు. కానీ దారిలో తటాలన ఎదురు వచ్చి చెయ్యి అడ్డుపెట్టి ఆపేశాడు అశ్వతరుడు. నాయనా, ముందే చెప్పాను, మర్చిపోతున్నావు. అతని మాట కరుకుగానే ఉంది. రాజకుమారుడికి కళ్ళు తిరిగినట్లే నేలకు తూలాడు. అంతలో ఒళ్ళు తెలిసింది. సిగ్గుపడ్డాడు. ఇంత బేలతనం కమ్మేసింది ఏమిటి అనుకున్నాడు. ఎలాగో ప్రయత్నించి ఓ చిరునవ్వు తునకం తెచ్చి ముఖానికి అతికించుకున్నాడు. 2 అడుగులు వెనక్కి వేసి, మీ మాయ అమోఘం, సత్యమేనని భ్రమించాను అన్నాడు. భ్రమింప చేసేదే బాబు మాయంటే. అశ్వతరుడి మాటల్లో మళ్ళీ మృదుత్వం వచ్చింది. తెలిసి మోహంలో పడటమే కదా అనాది మాయా లక్షణం. మళ్ళీ అతనే అన్నాడు. కోలయాశ్వుడికి మాటలు అట్టే పట్టడం లేదు. అతని చూపు అంతా మదాలస మీదే ఉంది. అది చూసి అశ్వతరుడు, నాయనా, నీ అనురాగోద్వేగాన్ని చూడలేకుండా ఉన్నాను. సరే, ఆ మాయామూర్తిని మృదువుగా స్పృశించు. కదిల్చావంటే మాత్రం కరిగిపోతుంది, జాగ్రత్త అన్నాడు. అని తానే స్వయంగా రెక్కపుచ్చుకుని నడిపించాడు రాజకుమారుణ్ణి. ఈ మాట రాజకుమారునిలో ఆ బేలతనం లేదు. అతనిలో ఇప్పుడు మదన స్పర్శ కూడా తీవ్రంగా లేదు. అతనికిప్పుడు భార్య సద్గుణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అతనికిప్పుడు తన భార్య జగదేక సుందరి అనే దానికన్నా జగదేక సౌశల్యవతి అనే స్ఫురిస్తోంది. అలాంటి హృదయ పరివర్తనతో అతని అనురాగంలో ఒక అనుద్విగ్నత నెలకొన్నది. అందువల్ల అతను హుందాగా నిబ్బరంగా అడుగులు వేస్తూ నడిచి ప్రియపత్ని చేతులు తన చేతుల్లోకి తీసుకుని కొనుగోళ్ల దగ్గర గాలిలో ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ప్రశాంతంగా ఉన్నా అతని వేళ్ళు చిగురాకుల్లాగా వణికినాయి. కళ్ళల్లో చెమ్మగింతలై సోకినాయి. ఆ స్థితిలో వెనక్కి పిలిచాడు అశ్వతరుడు. బాబు, నీకు కొంత పూర్వగాథ చెప్పాలి. కోవలయాశ్రుడు అక్కడే నిలబడి వృద్ధుడి వంక చూశాడు.
ఇటు భర్త ఇంత ఉద్వేగపడుతూ ఉంటే నిజంగా శిలాప్రతిమలాగే నిశ్చలంగా నిలబడింది మదాలస. అమ్మాయి, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు అన్న అశ్వతరుడి ఆజ్ఞ రాగానే నిర్లిప్తంగా లోపలికి వెళ్ళింది. కువలయాశ్వుడు ఒక క్షణం చిన్నబోయి తేరుకుని వచ్చి తన ఆసనం మీద కూర్చుని చెప్పండి అన్నట్టు చూశాడు వృద్ధుడి వంక. అశ్వతరుడు సంగ్రహంగా తన తపస్సు, వరాలు, మదాలస మళ్ళీ బ్రతకడం ఇవన్నీ చెప్పాడు. ఆవిడ బ్రహ్మ విద్యా ప్రాప్తి సంగతి మాత్రం ప్రస్తావించలేదు. చివరికిలా అన్నాడు, నాయనా, అపరిమితమైన ఆనందం ఒక్కసారిగా వస్తే హృదయం తట్టుకోలేదు ఎంతటి వారికైనా. అందుకనే ఇలా చేయవలసి వచ్చింది. నిన్ను నొప్పించాల్సి వచ్చింది. ఏమీ అనుకోకు. ఇక నీవు అంతఃపురంలోకి వెళ్ళు. ఇదిగో నీ భావమరుదులు నీకు మార్గాదేశం చేస్తారు. సుఖం వర్తస్వ. మిత్రులిద్దరూ వచ్చి కువలయాశ్వుడి చెరో చెయ్యి పట్టుకున్నారు, ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఆ రాజకుమారుడు కృతజ్ఞతతో వాళ్ళ చేతులు కళ్ళకద్దుకున్నాడు. తర్వాత అంతఃపురానికి వెళ్ళాడు కువలయాశ్వుడు. వెళ్ళాక తెలిసింది తన భార్య తన కోసం తనకన్నా అధికంగానే ఉద్వేగపడుతోందని. పితృనియోగం వల్ల అలా శిలాప్రతిమలాగా నటించిందని. తొలి పొంగులు తొలగిపోయిన వారి అనురాగం వెన్నెల వాకలాగా ప్రశాంతంగా ఆకాశ వీధులకు ఎగబాకింది. మిత్రుల అనుక్షణ పరిచర్యలు ఆ అనురాగ చంద్రికలకు అత్తరపూతలు పెట్టినాయి. ఆ వృద్ధుడి ఆమోదహాసాలు ఆ సౌరభాలకు వినూత్న కాంతుల్ని సంతరించినాయి. సర్వేంద్రియ నిర్వృతి హేతువైన సుఖపు మలి అంచుల నెలవులలో, ఆ నాగలోకపు ప్రాసాద ఆగ్రాలలో కొంతకాలం యథేష్టంగా విహరించారు మదాలస, కువలయాశ్వులు. అలా కొంతకాలం అయ్యాక ఒకనాడు అశ్వతరుణ్ణి సందర్శించి స్వపురానికి పోయి తల్లిదండ్రులకు కూడా ఈ శుభవార్త వినిపించి వారిని సేవించేందుకు అనుమతి కోరాడు కువలయాశ్వుడు. ఆ విధంగా కొత్త మామగారి దగ్గర సెలవు తీసుకుని మిత్రులకు వీడ్కోలు చెప్పి కువలయాశ్వాన్ని స్మరించాడు రాజకుమారుడు. క్షణాల్లో వచ్చిందా కువలయాశ్వం. దాన్ని అధిరోహించి సతీ సమేతుడై స్వగృహం చేరాడు కువలయాశ్వుడు. ముందుగా ఈ శుభవార్తను తల్లిదండ్రులకు చెప్పాడు. వారికి ఒక్కసారిగా కోటి వెన్నెలలు వెళ్లి విరిసినట్టు అయ్యింది. ఆ ముద్దుల కోడల్ని వారప్పుడు చేసిన ముద్దులు అన్నీ ఇన్నీ కావు. ఇందాకొకసారి మానుషానందాన్ని గూర్చి ప్రస్తావించుకున్నాము మనము. నిజానికి ఆ మానుషానందం ఈ వృద్ధుల ఆనందంలో సగమైనా ఉండదేమో. రాజ్యంలోని ప్రజల ఆనందం కూడా అమితంగానే ఉంది. రాజ్యం అంతటా రాజు ప్రకటించకముందే మహోత్సవాలు ఆరంభమైపోయాయి. ప్రజల ముఖాలలో మళ్ళీ దీపాలు వెలిగినాయి. 10వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీగురుపాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.